నేటి పిల్లలు రేపటి పౌరులు మాత్రమే కాదు, సమాజానికి దేశానికి మూలస్తంభాలు లాంటి వాళ్ళు. మరి అటువంటి వారికి శారీరక దృఢత్వం చాలా అవసరం. శారీరక దృఢత్వం ద్వారా సంకల్ప బలం, దాని ద్వారా మానసిక స్థిరత్వం. ఎందుకు మానసిక స్థిరత్వం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది ఒక కొత్త పని ఉత్సాహంగా మొదలు పెడతారు. ఎంతమంది దాన్ని పూర్తి చేస్తున్నారు? ఏదో కారణాల వల్ల మధ్యలో ఆపేస్తారు. ఎందుకు? మానసిక స్థిరత్వం లేకపోవడం వల్ల. మానసిక స్థిరత్వం ఉండాలి అంటే దానికి సహకరించేటువంటి శారీరక దృఢత్వం కూడా ఉండాలి కదా. అలాగే మన గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారు, తిండి గలిగితే కండగలదోయ్, కండగలవాడేను మనిషోయ్. అంటే ఇక్కడ తిండి అంటే పిజ్జాలు బర్గర్లు కాదు, ఆరోగ్యకరమైన తిండి అని అర్థం. ఆరోగ్యకరమైన తిండి మరియు పోషకాహారం కలిగిన తిండి అని అర్థం. కండ గలవాడేను మనిషోయ్ అంటే కండ లేనోడు మనిషి కాదా అంటే అలా కాదు, ఆరోగ్యకరమైన మనిషి అని అర్థం. ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్. దేశం అంటే మనుషులే కదా. మరి మనుషులందరూ ఆరోగ్యంగా బలంగా ఉంటేనే కదా దేశం కూడా ఆరోగ్యంగా బలంగా ఉంటుంది. మన గురజాడ అప్పారావు గారు ఆ రోజే ఈ మాట అన్నారు. మన పూర్వకాలంలో ఆరోగ్య రహస్యం ఏమిటి అంటే, మన చిన్నప్పుడు మన నాయనమ్మలు కానీ అమ్మమ్మలు కానీ తైలమర్దన చేసేవాళ్ళు చిన్నపిల్లలకి. అది శరీరానికి సహజ ఎలిగ్జర్, అంటే అమృతం లాంటిది. ఈరోజు కాలంలో మనం అనేక సహజ చికిత్సలు, పాత పద్ధతులు అన్నీ మర్చిపోయాం. తిరిగి మళ్ళీ మన జీవితంలోకి రావాలి. 20లో 60 లాంటి దేహం ఈ రోజుల్లో 10 ఏళ్లలో నడుము నొప్పి అంటాడు, 15 ఏళ్లలో అలసట అంటాడు, 20లో అమ్మ సాలైపోయింది అంటాడు. అంటే ఒకప్పుడు ఎండలో ఎండినా వానలో తడిచిన శరీరం కొంచెం కూడా సవరకుండా తగ్గేదేలే అనేటువంటి విధంగా ఉండేది. వారి కండరాల్లో పులిపంజ శక్తి ఉండేది, వారి ఎముకల్లో అంత దృఢత్వం ఉండేది. దానికి కారణం తైలమర్దనం. అప్పుడు ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉండేవి. ఎందుకు కారణం అంటే ఆరోగ్యకరమైన భోజనం ఉండేది. దానికి తగిన విధంగా కనీసం వారానికి ఒక్కసారైనా తైలమర్దన చేసుకునేవాళ్ళు. అంటే స్నానానికి ముందు తైలమర్దన చేసుకునేవాళ్ళు. సో తైలమర్దన చేసుకోవడం వల్ల శరీరం రిలాక్స్గా ఉంటుంది, మనసు హుషారుగా ఉంటుంది. ఈ రోజుల్లో రోజువారీ టెన్షన్స్కి ఒక చిన్న సహజ పరిష్కారం ఏమిటంటే శరీరానికి నూనె రాసుకోవడం. ఇదిగో దీని పేరు వజ్రవల్లి. ఇది పేరుకు తగినట్టుగానే వజ్ర సమాన ఔషధ గుణం దీని సొంతం. ఇది కండర, నరాలు, చర్మం, రక్తనాళాలు, ఎముకలందు అద్భుతంగా ఆరోగ్యాన్ని పెంచుతూ చురుగ్గా ఉంచడానికి ఇది ఎంతో సహకరిస్తుంది. ఇదో అలాంటి వజ్రవల్లి ప్రధాన మూలికగా చేసినటువంటి తైలం ఈ వజ్రకాయ తైలం. ఇది పిల్లల్ని రేపటి యోధులుగా రూపొందించే వజ్ర సమాన సాధనం. వజ్రకాయ తైలంతో పిల్లలు అంటే 4 నెలల వయసు నుండి 5 సంవత్సరాల వయసు వరకు స్నానానికి 2 గంటల ముందు శరీరం అంతా సున్నితంగా క్రమంగా తైలమర్దన చేయండి. క్రమంగా చేయండి. వజ్రకాయం ఖాయం. అలాగే 5 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు, అంటే ఆ పైన వద్దా అంటే అలా కాదు, ఎవరైనా అప్లై చేయొచ్చు. రాత్రి పడుకునే ముందు శరీరం అంతా వజ్రకాయ తైలంతో మర్దన చేసుకుని ఉదయం స్నానం చేయండి. అలా వారానికి 2 సార్లు లేదా కనీసం ఒక్కసారి చేయండి. మీ కండరాల్లో, ఎముకల్లో ఆ దృఢత్వం అనేటువంటిది వస్తుంది. అలాగే కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు రాత్రి పడుకునే ముందు వజ్రకాయ తైలంతో మర్దన చేసుకోండి. జాయింట్స్ అన్నీ, అంటే మోకాళ్ళు కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, మెడ కావచ్చు, ఎక్కడైనా సరే
జాయింట్లు మాత్రమేనా అంటే శరీరం అంతా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా జాయింట్లకి కాస్త ఒక 2 నిమిషాలు ఎక్కువగా మర్దన చేయండి. అలాగే నిదానంగా చేయండి. తర్వాత ఉదయం వేడి నీటితో స్నానం చేయండి. ఆ జాయింట్ల మీద ఒక 2 జగ్గులు వేడి నీళ్లు నెమ్మదిగా పైనుంచి ధారాళ వేయండి. అలా 10 రోజులు చేయండి. మంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకా వెరికోస్ వెయిన్స్ కోసం, ఈ వెరికోస్ వెయిన్స్ అనేటువంటి సమస్య ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే ఎక్కువ సేపు నిలబడేవాళ్ళు, అంటే నిలబడే పనిచేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ టీ షాప్లో పనిచేసేవాళ్ళు కావచ్చు, లేదా వాచ్మ్యాన్ జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, లేదా ఇంకా ఏదైనా అంటే ఎక్కువ సేపు నిలబడి పనిచేసేటువంటి జాబ్స్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. వాళ్ళకి ఈ వెరికోస్ వెయిన్ సమస్య ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు రాత్రి పడుకునే ముందు కాళ్లకు కింద నుండి పైకి వజ్రకాయ తైలంతో కనీసం 10 నిమిషాలు నెమ్మదిగా మర్దన చేయండి. అలాగే పడుకునేటప్పుడు కాళ్ళు కాస్త ఎత్తులో పెట్టుకోండి. అంటే కాళ్ళ కింద ఒక దిండు లేదా 2 దిండ్లు పెట్టుకోండి. ముఖ్యంగా మీ గుండె కంటే కాళ్ళు కాస్త ఎత్తులో పెట్టుకోండి. సో ఈ విధంగా ఒక 15 నుండి 20 రోజులు చేయండి. మీ సమస్య తగ్గుముఖం పడుతుంది. శస్త్రచికిత్స తర్వాత అంటే ఆపరేషన్ తర్వాత కొంతమంది కాళ్లకు చేతులకు ఆపరేషన్ అయిన తర్వాత పిఓపి వేస్తారు, అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, పిండి కట్టి అంటాం కదా. సో అది తీసిన తర్వాత అక్కడ చర్మం కానీ కండరం కానీ కుంచుకుంటుంది, అంటే కంట్రాక్ట్ అన్నమాట. సో దానికి ఆ చోట నెమ్మదిగా ఈ వజ్రకాయ తైలంతో చిన్నగా మర్దన చేయండి. అలాగే చిన్నగా స్ట్రెచ్ చేయండి. 15 రోజుల్లో మీ చర్మం, మీ కండరం నార్మల్ అవుతుంది. అన్ని వయసుల వారికి, అన్ని విధాలుగా, అన్ని సమస్యలు ఉన్న వారికి అనేక విధాలుగా ఉపయోగపడేటువంటి ఈ వజ్రకాయ తైలం మన ఇంట్లో ఉంచుకుందామా? ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.